ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు 150వ కీర్తన 1వ వచనము. యెహోవాను స్తుతించుడి. గమనించండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రతి మాట కూడా మనకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి రాయబడింది. కానీ అర్థము లేకుండా, సందర్భం లేకుండా, ప్రయోజనం లేకుండా ఏ విషయం కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడలేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నారు. దేవుణ్ణి స్తుతించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎక్కడ స్తుతించాలనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. కొన్ని పనులు కొన్ని ప్రాంతంలోనే మనం చేయాలి. ఇక్కడ దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన పరిశుద్ధ ఆలయం ముందు దేవుని స్తుతించుడి. దేవుని మనం ఎక్కడ స్తుతించాలి అంటే పరిశుద్ధ ఆలయం ముందు, అంటే దేవాలయము కాదండి, పరిశుద్ధులు కూడుకునేటటువంటి స్థలం. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఒక ప్రాంతంలో కూడుకుని ఏక మనసుతో ప్రార్థన చేస్తారో వారు దేవుని సన్నిధిని అనుభవించగలరని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. చాలామంది చక్కగా బైబిల్ చదువుతారు, చక్కగా ప్రార్థన చేస్తారు, కానీ స్తుతి చేయలేకపోతుంటారండి. స్తుతిలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే ప్రియులారా, స్తుతి నీ స్థితిని పరిస్థితిని మార్చివేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడని వాక్యం రాయబడి ఉంటుంది. చప్పట్లు కొట్టి ఆయన స్తుతించుడి, బూరాధ్వనులతో ఆయన స్తుతించడని రాయబడి ఉంటుంది ప్రియులారా. ఈరోజు మీరు గమనించండి, పాడిన పాటే సంవత్సరాల కొద్దిగా పాడుతూ ఉంటారు. కొత్త పాటలు నేర్చుకోండి, ఆత్మీయమైన పాటలు నేర్చుకొని దేవుని సన్నిధిలో పాడండి. మీరు పాడుతున్నప్పుడు మీ పాట విన్నవారు దేవుని సన్నిధి మేము అనుభవించగలిగామండి అని చెప్పాలి. ఎప్పుడు ఈ పాట నిలిపేస్తారబ్బా వీళ్ళు అనుకోకూడదండి. దేవుని ఆత్మ లేకుండా నువ్వు పాడితే ఆ పాట బోరు కొట్టడం కాదు, ఇబ్బంది కలిగిస్తుంది. ఆత్మచేత నింపబడి నువ్వు పాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చి వారందరినీ కూడా అభిషేకిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించండి. స్తుతి నీ జీవితంలో స్థితిని పరిస్థితిని మార్చివేస్తుంది. శరత్ గారు చెప్పారని చెప్పి ఉదయం 5 గంటలకు లేచి గట్టిగా అరిచి చప్పట్లు కొట్టి ఇంట్లో వారందరూ నిద్రలేపొద్దండి. స్తుతి అంటే గట్టిగా అరవడం కాదండి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించుట. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.